ఈ సంవత్సరం వానలు సరిగ్గా పడక మన చెరువు త్వరలోనే ఎండిపోతుంది. మనం పక్కనే ఉన్న చెరువుకు వెళ్ళడం మంచిది. కుశాగ్ర బుద్ధి చెప్పు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? అవసరం ఉంటే, ఆపద వస్తే ఆ సమయంలోనే ఆలోచిద్దాం. మందబుద్ధి. నేను ఇక్కడే నిద్రపోతా, ఏదైతే అది జరగనివ్వండి. ఆ మార్గదర్శిని, నువ్వు దూరదర్శిని వెళ్ళిపో. నేను వెళ్ళిపోతున్నాను, మీరు రాననుకుంటే మంచిది. వెళ్ళిపో. కొన్ని రోజుల తర్వాత నీళ్ళు తగ్గిపోయాయి. ఆ నీళ్లు తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజులకి జాలరి వస్తాడు. జాలరి వస్తూనే ఏం జరుగుతుందో చూద్దాం. నీళ్ళు తగ్గినట్లున్నాయి. ఈరోజు చేపల పండుగే. పడలేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. ఈసారి పడినట్లున్నాయి. వాళ్ళకి పడినట్లున్నాను, చనిపోయినట్లు యాక్టింగ్ చేసి తప్పించుకోవాలి. గట్టిగా అనాలా? చనిపోయినట్లుంది. ఇంకో చేపల పట్టుకొని ఇంటికి తీసుకెళ్దాం. ఇంట్లో నీతి ఏమంటే, ముందు చూపుని చేపేమో అది ఒకటే పోలేదు, తన మిత్రులు అందరినీ పిలిచింది. పాపం పోదాం రండి, వర్షాకాలం అంతా అయిపోతా ఉంది, ఎండాకాలం సమీపిస్తుంది, మన చెరువులో నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. ఇలాగే ఉంటే మనకి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందగానే పక్క చెరువులో దండి ఉన్న నీళ్ళు దానికి ఏ విధంగా అయినా కానీ అక్కడ చేరుకుందామని పిలిచింది కదా. కానీ ఈ కుశాగ్ర బుద్ధి మంద బుద్ధి మాట వినలేదు. అదే వెళ్ళిపోయింది, బాగుంది. మరి ఇవి రెండు వల్లాకు పడినాయి. ఈ కుశాగ్ర బుద్ధి ఉపయోగించుకుంది అనమాట. ఉపయోగించుకున్న అవకాశాన్ని బట్టి తప్పించుకుని ఎట్లాగో వెళ్ళిపోయింది. అది ఈ మంద బుద్ధి చూడే అనవసరంగా పాపము కూర అయిపోయింది. ఏమైపోయింది? అందుకే మనకి కానీ ముందు చూపు ఉండాలన్నమాట. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే మనం కూడా కూర అయిపోతాం కదా. అంటే మనం కూడా తెలుసుకోవాలి దీంట్లో నీతి ఏమి చెప్పా. ఓకేనా? జై శ్రీరామ్.